గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న వెధవా చవట పనికిమాల వెధవా అని తిడుతూనే ఉంటాడు. ఒక్కసారి మీరు సార్ అనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలోకి కారిపోతున్నాయి సార్. మీకేంటి సార్, డిఎస్పీ గారి ఏకైక సన్ను మర్చిపోయాను. మీ పేరేంటి సార్? పిచ్చయ్య సార్. పిచ్చయ్య? డిఎస్పీ గారి అబ్బాయి ఉండి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నావంటి? నా ముందు 3 మగపిల్లలు పుట్టి చనిపోయారు, అందుకే నాకు ఈ పేరు పెట్టారు. ఇంతకీ ఈయనెవరు సార్? నా స్కూలు మేటు, పుట్టి గుడ్డివాడు. అయ్యో పాపం. పిచ్చయ్య గారు, మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా, మా వాడిని రికమెండ్ చేస్తారా? ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. జాగింగ్ చేశా, కడుపు నకనకలాడుతోంది. ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం. అలాగే రండి రండి రండి. నన్ను తీసుకెళ్ళండి. రండి గుట్టి గారు. అబ్బా, పాలు పప్పి, నీకు నాకు డబుల్ ఆమ్లెట్, ఇడ్లీ, పెసరట్టు, సాంబారు. ఆహా, మరిద్దరికి పండగే పండగ. అదేమిటి గుడ్డి పిఠాపురం, నీకు కళ్ళు కనపడవు కదా, ప్లేట్ సరిగ్గా ఎలా తీసుకున్నావు? అదొక విద్యలే. ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే 2 నీకే ఇస్తాను. ఈజీగా చెప్తాను. కుడి చేతిలో పిస్తా, ఎడం చేతిలో కసోటా ఉంది. కరెక్ట్ గా చెప్పండి. తీసుకో అంత పిఠాపురం. నువ్వు ఎంగిల్ చేసింది నేను తిన్నమ్మా. ఎంగిలా? నేను ఎంగిలి చేసినట్లు నీకెలా తెలుసు? నువ్వు గుడ్డిస్త్రీవి కదా. అదే నువ్వు నాలుగుతో నాకుతున్నప్పుడు సౌండ్ వినిపించుంటుంది. అంతేకాదు, ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగలడు మా వాడు. నా మనసులో ఏముందో చెప్పరా? పిచ్చే లాంటి బాంబర్ దొరికితే బాగుండును అని. అయ్యో, నీ పప్పికి ఎంత విశ్వాసం? ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చి బావమరిది? మమ్మల్ని వీరిలా ఇంత పెద్ద హోటల్కి ఎందుకు తీసుకువచ్చారు? నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు? వీడు గుడ్డివాడిలాగా ఎందుకు నటిస్తున్నాడు? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్. నేను ఒక అందమైన చెల్లికి అన్నను, నాలో మీరు ఒక బ్రోకర్ ని చూస్తున్నారు. మీ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు నా బ్రోకరు హై, నా పెదవా హై. యు ఆర్ మై రియల్ బావమర్ది హై. నువ్వు హెల్ప్ చేస్తే నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను. మీ కాళ్ళు ఎక్కడా హై? ఎందుకు లాగటానికి? హుయ్ కాదు, దండం పెట్టుకోవడానికి. చేతిలో స్టిక్ తప్ప చిల్లర కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగూ చేయలేడు. దేవుడు పంపించిన బావగారు సార్ మీరు నాకు. నువ్వెప్పుడు ఇంతే రానయ్యా. ఇప్పుడు బస్ కూడా దొరకదు, ఎలా రా? నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు చెల్లెమ్మ. హలో లాయర్ గారు, అసలే దొంగలు దోచుకునే రోడ్డు ఎలా రా అనుకుంటున్నావు? సమయానికి మీరు వచ్చారు. దొంగలకి నాకు లింక్ ఏమిటయ్యా? అది కాదు సార్, మా చెల్లెలు అర్జెంట్ గా వెళ్ళాలి. టెన్షన్ పెరిగిపోతుంది. మీరు లిఫ్ట్ ఇస్తే నేను గిఫ్ట్ ఇస్తా. అలాగే. స్విమ్మింగ్ మేడం, వెనకెక్కండి. థ్యాంక్ యూ అన్నయ్య, జాగ్రత్త. భగవంతుడా, పైకెక్కిన ఈ జంట బెల్లిపీటెక్కేలా చెయ్యి స్వామి. ఎందుకంటే అన్నిసార్లు అలా సడన్ బ్రేక్ వేస్తారు? తప్పు నాది కాదండి, గవర్నమెంట్ది. ఇది వరకు రోడ్లు 3 నెలలకు ఒకసారి పోయేవి, ఇప్పుడు 3 రోజులకు ఒకసారి పోతున్నాయి. అందుకే సడన్ గా బ్రేక్ వేయాల్సి వస్తుంది. చూసుకోండి. సాధించాలనుకున్నది సాధించడం
నాకు లాతో పెట్టిన విద్య. మేమేమన్నా కాదన్నావా బాబు? ఇవాళ ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఇదేనా మాయా? హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. నాకా? నీకే హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. ఇదే సర్ప్రైజ్ అంటే. నీదే బర్త్డే. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. ఈ రోజు నా బర్త్డే. అవును, నేను పుట్టినప్పుడు మా ఊళ్ళో తుఫాన్ వచ్చి పెద్ద మర్రి చెట్టు పడిపోయింది. చూడు లిటిల్ పాప, నువ్వు మా సిస్టర్ దగ్గర ఈత నేర్చుకున్నావు. నీ మావయ్యకు కూడా ఈత నేర్పించలేకపోయావా? ఏ నిన్న మీ మావయ్యకు ఈత రాక కాలువలో పడిపోయి మా సిస్టర్ ను కూడా ముంచేశాడు. హాయ్ శివ. హాయ్ శివ. హలో. ఇదేంటి ఆ రోజు ఈ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదన్నారు? మీ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. ఏమంటారు ఈ కాంబినేషన్ ని? చెప్పు శివ. ఆ అమ్మాయి మన టైప్ కాదులే. వాట్ డు యు మీన్? నాదే టైప్ బ్రదర్. ఏ టైప్ అంటావేంటి? ఫస్ట్ టైం నీ ఫోటో చూపించి వస్తుందేమో కనుక్కోమన్నాడు. ఆ అమ్మాయిని చూసినప్పుడు అలా అనలేదు కదా. పిఠాపురం. నువ్వు ఊరుకో జూనియర్. చెప్పని సిస్టర్ నేను అపార్థం చేసుకుంటుంది. ఇంత ముందంటే నువ్వు అదో టైప్ క్యారెక్టర్, ఎవరు చూసినా వస్తుందేమో కనుక్కోమనేవాడివి. ఇప్పుడు నువ్వు అలా అంటలేదు కదా. ఈ విషయం అమ్మాయికి తెలియాలి కదా. పిఠాపురం. అర్థమైందా ఇతని క్యారెక్టర్? మీ మెళ్ళ తాళి కడుతూ కూడా జడెత్తి పట్టుకున్న అమ్మాయికి కన్ను కొడతాడు. నువ్వు ఇతని వల్ల చిక్కుకున్నావు. ఫినిష్. ప్లీజ్. అదిగా చెల్లెమ్మ, పాపం శివాజీ. షట్ అప్. ఇలాంటి మనిషితో స్నేహం ఏంటా నీకు? పదపోదాం. థ్యాంక్ యూ బ్రదర్. నేను చేయాల్సింది నువ్వు చేసావు. బాయ్ శివ. బాయ్. సారీ జూనియర్. పిఠాపురం, నువ్వేం బాధపడకు. నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే, ఏడుకొండల స్వామి. నేను కోరుకున్న అమ్మాయి ఒక్కతే, శిరీష. శిరీష, ఆగు శిరీష, నీతో మాట్లాడాలి. సారీ. ప్లీజ్ శిరీష, నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నీలో 10% లాయర్ ఉంటే 90% తిరుగుబోతున్నాడు. ఆ తిరుగుబోతును సంతోష పెట్టడానికి నీ లాయర్ వృత్తిని వాడుకుంటున్నా. ఆ శివాజీ నాలోంచి ఎప్పుడూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా గుండె నిండా నువ్వే ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నదే నా జీవిత లక్ష్యం. నీతో నాకు పెళ్ళా? నెవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. శిరీష, చీ అంటే వెనకబడతావు ఏంది బాయ్ లాయరు? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నా పర్సనల్ విషయం. అరే శిరీష నా పర్సనల్ లేడీ బాయా, తెలీదా? నా క్లాస్మేట్, కాలేజ్ మెట్, త్వరలోనే కాటేజ్ మెట్ కూడా చేసుకోబోతున్నా. మిస్టర్ శ్రీనాథ్, అరే ఒప్పుకుంటే 3 ముళ్ళేస్తా, లేకుంటే రేప్ చేస్తా. ఆ కేసు కూడా నీకే ఇస్తా. శిరీష గురించి చెడుగా మాట్లాడితే నీ ప్రాణాలు తీసి ఆత్మహత్య చేసుకున్నామని కోర్టులో నిరూపిస్తాను. జాగ్రత్త. Can I help you? హలో. హలో, నేను స్వర్ణని. నువ్వా? తొందరపడి డిస్కనెక్ట్ చేయొద్దు. లేడీస్ అంటే నీకు ఎంత బలహీనత ఉన్నా శిరీషను గొప్పగా ప్రేమిస్తున్నావని స్విమ్మింగ్ పూల్ వద్ద చూశాను. ఇప్పుడు నీ శిరీష డేంజర్ లో పడింది. ఇదో కొత్త ప్లానా? నీ మంచి కోసం చెప్తున్నాను. శిరీషను శ్రీనాథ్ కిడ్నాప్ చేశాడు. శిరీష్ ఎక్కడుంది? శిరీష, శిరీష, హియర్ మీ. ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. ఐ హేట్ యు. నా ప్రాణం పోయినా నేను నీకు దక్కను. వెళ్ళు. శిరీష, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. ఏయ్, ఎవరు? ఎవరిది? అరుంది. డోర్ ఓపెన్ చేయండి. ఆ అమ్మాయిని కూడా బయటికి రమ్మను. సార్, అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళమంటారా? ఇద్దరిని వ్యాన్ ఎక్కించు. సార్, ఇదంతా కుట్ర.
మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేస్తే కాపాడడానికి వచ్చాను. నా మాట నమ్మండి. అయిపోయి కేసు ఉల్టా పల్టా అయిపోయి. ఈయన లాయర్, ఈయన నోటికి పవర్ ఉంది, ఈయన డిఎస్పీ, ఈయన లాఠీకి డబల్ పవర్ ఉంది. ఇంకేముంది? కేస్ కథం, కేల్ కథం. ఒక అమ్మాయి జీవితాన్ని బజారును పడేసి నిన్ను విడిచిపెట్టున్నా నిన్ను. నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా శివాజీ? ఏం చెప్పంటారు మిస్టర్ జస్టిస్? ఎన్నో కేసుల్లో కంచులాగా మోగిన కంఠం మొగబోయిందని చెప్పంటారా? ఈ క్షణంలో మా ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే మేము ఏ తక్కువ చేయలేదని నిరూపించుకోగలం అని చెప్పమంటారా? నువ్వు కోరితే నీ కోరిక అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంగీకరించే లాభమే ఉంది మిస్టర్ జస్టిస్. పెళ్లి కావలసిన శిరీష జీవితంపై పడ్డ ఈ మచ్చని మీరు తుడిచేయగలరా? ఆమె నిరపరాధిని, రేపు ఆమెను చేసుకోబోయేవని నమ్మించగలరా? ఇమ్మోరల్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన మమ్మల్ని మీరు శిక్ష వేయకుండా వదిలేయగలరా? అయితే నిన్ను బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయటం, ఆమెకు 1000 రూపాయల జరిమానాతో పాటు వారం రోజులు జైలు శిక్ష విధించటం తప్ప మరో పరిష్కారం లేదు. ఉంది జడ్జి గారు. ఒక డిఎస్పీ గారు అమ్మాయి ఒక లాయరు అల్లరిపాలు కాకుండా ఉండాలంటే ఆ ధర్మదేవత సాక్షిగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలి. దానికి ఆమోదం చెప్పవలసింది నేను కాదమ్మా, వాళ్ళు. డిఎస్పీ గారి కుటుంబంతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పించండి. అగ్రి. నేను కోర్టులో అలా మాట్లాడడం తప్పా సార్? అవమానంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్న మాకు తప్పులేం తెలుస్తాయమ్మా? అలా అనకండి. ఇప్పుడు జరగవలసిన ఆత్మహత్యలు కాదు, వీళ్ళిద్దరిని అల్లరిపాలు చేయాలని వాళ్ళు చేసిన పనిని శుభలేఖలతో శుభంగా ముగించడం. అవును నాన్నగారు, శిరీష్ అంటే శివాజీకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీరు ఎలాగో కట్టించి పెళ్లి చేయలేరు. చెల్లి పెళ్లి జరుగుతుందా లేదా అని అమ్మ నిప్పుల కుంపటి గుండెల మీద పెట్టుకుని బ్రతుకుతోంది. ఇంత నింద పడ్డాక చెల్లి పెళ్లి చేయలేరు. మీరే ఆలోచించండి. ఏ తండ్రి తన కూతురు పెళ్లి ఇలా చేయాలని కోరుకోడమ్మా. పరిస్థితులకు తలవంచడం మానవ జీవితంలో తప్పనిసరి. ఈ పెళ్లి మన కుటుంబ సభ్యులందరికీ ఇష్టమేనని జడ్జి గారితో చెబుతాను. ఇమ్మోరల్ గా ప్రారంభమైన ఈ కేసు మోరల్ గా మారి పెళ్లితో సుఖాంతం అవుతోంది కనుక ఈ కేసుని ఎక్సెప్షనల్ గా తీసుకుని కొట్టివేయడం జరిగింది. నీ టైం బాలేదా? నువ్వు ఏం ఐడియా వేసినా అది రివర్స్ అవుతున్నది. ఇదేందన్నావు? గడియారం మార్చినా కదా, ఇక నా టైం బాగుంటది. శిరీష, ఈ పెళ్లికి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా? ఆ ఏడుకొండల వాడే ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న జడ్జి. నీ ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదా? చెప్పు. మీరు దేవుణ్ణి జడ్జి అన్నారు, కానీ నేను ఆ దేవుణ్ణే సాక్షిగా అనుకుని మీరు మారారని ఈ పెళ్లి చేసుకుంటున్నాను.